యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు 80 అడుగుల రోడ్డులోని ఆనందమయ్యి ఫంక్షన్ హాల్ వద్ద యోగా శిబిరం నిర్వహించారు. ఆయుష్ శాఖతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిబిరంలో దాదాపు 300 మంది క్రీడాకారులు, కోచ్లు పాల్గొన్నారు. కోచ్లు ఎల్ రాజశేఖర్, లక్ష్మణ్ రావు, గోవిందరావు, పిఎస్ మణికుమార్, కె హరికృష్ణ, ఎల్ అనిల్ కుమార్, ఎం ఉమామహేశ్వరరావు, ఎస్ సింహాచలం, జి అర్జున్ రెడ్డి, అప్పన్న, ప్రసాద్ రావు, ఆయుష్ విభాగం ఇన్ఛార్జి డాక్టర్ జగదీష్ ఆధ్వర్యంలో యోగా మాస్టర్లు మురళీకృష్ణ, శేఖర్, మురళీధర్ యోగా సాధనకు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడా అధికారి, అభివృద్ధి అధికారి డాక్టర్ కె శ్రీధర్రావు మాట్లాడుతూ యోగం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైందని, క్రీడాకారులలో దృఢమైన ఏకాగ్రతను పెంచేందుకు యోగం కీలక పాత్ర పోషిస్తుంది అని తెలిపారు. శ్వాస తీసుకుంటూ నెక్ అప్, శ్వాస విడిచిపెడుతూ నెక్ డౌన్, శ్వాస తీసుకుంటూ నెక్ అప్, శ్వాసని విడిచిపెడుతూ నెక్ డౌన్, నెక్ సెంటర్, రైట్ సైడ్ నెక్ బెండ్, చెవులు భుజానికి తాకాలి, సెంటర్ నుండి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ధ్యానం చేసేటప్పుడు ఆ ఆలోచనని పక్కన పెడుతూ మరలా మీ శ్వాస మీదే మీ ధ్యాస పెడుతూ ధ్యాన స్థితిలో ఉండాలి. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసల మీదనే మనసు పెడుతూ ధ్యానం చేయాలి. ఆలోచనల వైపు వెళ్తున్న మనస్సుని శ్వాస మీదే కేంద్రీకరించాలి. ప్రశాంతంగా మనస్సు ఉండాలి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. 1 నుంచి 2-3 శ్వాసలు దీర్ఘంగా తీసుకుంటూ ఆ శ్వాసల్ని నిదానంగా విడిచిపెట్టేద్దాం. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ చేయండి, ఐస్ క్లోజ్ చేయండి నన్ను అందరు కూడా. నెక్ స్ట్రైట్గా పెట్టుకోండి, స్పైన్ స్ట్రైట్గా పెట్టుకోండి. ఒక డీప్ బ్రీత్ తీసుకోండి, స్లోగా బ్రీత్ అవుట్ చేయండి. ఉంచాలి. మీ శ్వాస మీద మీ ధ్యాస అంతా పెడుతూ ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. ఆ శ్వాసని కూడా నెమ్మదిగా విడిచిపెట్టేసేయండి. ఉచ్ఛ్వాస నిశ్వాసల మీదే మనస్సు పెట్టాలి. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని నెమ్మదిగా విడిచిపెట్టారు. శ్వాసని విడిచిపెడతారు. వెంటనే మళ్ళీ కుడి ద్వారా శ్వాస తీసుకుంటారు. కుడి ముక్కు రంధ్రం ద్వారా శ్వాస తీసుకోండి. కుడి ముక్కు రంధ్రాన్ని మూసివేస్తూ ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శ్వాసని విడిచిపెడతారు. అందరూ కుడి చేతి బొటన వేలు ఉచ్చారణ. సౌండ్ గట్టిగా చేయాలి. ఇంకా సౌండ్ రావాలి. ఇంకా లౌడ్గా ఇంకానన్నా. ఒక రౌండ్ అయిపోయాక మళ్ళీ శ్వాస తీసుకుంటారు. మళ్ళీ 2వ రౌండ్ కూడా గట్టిగా. ఇంకా భ్రామరి ప్రాణాయామం 6 రౌండ్ చేయాలి. ఇంకా లౌడ్గా ఉండాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. మీ శ్వాస పైన మీ ధ్యాస ఉండాలి. ఆ 5 సెకండ్స్ వ్యవధిని మెయింటైన్ చేయండి. అలాగే ఆసనంలో ఉంటేనే మీ ఫోటో తీసుకోవడం కానీ ఆ ఆసన బెనిఫిట్ కానీ కరెక్ట్ గా ఉంటుంది. అలానే ఉండాలి. ఎవరు లేవద్దు, బెండ్ అవ్వాలి. ఇంకా నెమ్మదిగా శ్వాస విడిచిపెడుతూ పైకి రావాలి. అలానే ఉండాలి. కొద్ది సమయం ఆసన స్థితిలో అలానే ఉండాలి. వెరీ గుడ్. నెమ్మదిగా శ్వాస విడిచిపెడుతూ ఆసనాన్ని రిలీజ్ చేస్తూ వజ్రాసనంలోకి రావాలి. వజ్రాసనము కూర్చోవాలి. వజ్రాసనంలో ఉండాలి. గడ్డాన్ని నేలకి తాకించాలి. చేతుల్ని ముందుకు సాగదీస్తూ అలానే ఆసనంలో ఉండాలి. దీర్ఘమైన ఒక శ్వాస తీసుకుంటారు. శ్వాసని నెమ్మదిగా విడిచిపెడతారు. మరలా శ్వాస తీసుకుంటారు. శ్వాసని నెమ్మదిగా విడిచిపెడతారు. నెమ్మదిగా శ్వాసని విడిచిపెట్టి నెమ్మదిగా మీ ఎడమ చేతిని ముందుగా రిలీజ్ చేస్తారు. తరువాత మీ కుడి కాలుని స్ట్రైట్ గా ముందుకు తీసుకొస్తారు. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకున్నాక 3 శ్వాసలు నెమ్మదిగా తీసుకుంటారు. శ్వాసని నిదానంగా విడిచిపెడుతూ అలానే ఉండాలి. అందరు కూడా లెఫ్ట్ సైడ్ వెనక్కి, లెఫ్ట్ సైడ్ బ్యాక్ కి చూడాలి, వెనక్కి చూడాలి. లెఫ్ట్ సైడ్